హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అంటున్నాయి మన పూరీలు. సరే, ఎందుకు పొంగవా అని చెప్పని నేను ఇలా చేసి చూసానండి. ఈజీగా పొంగినాయి. మీరు కూడా ఇదే టిప్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు కూడా పూరీలు పొంగేస్తాయి. ఈ రెసిపీని చూసే కంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పూరీలు పొంగట్లేదు కదా అని చెప్పి మైదా పిండి వేసి దాంట్లో సోడా ఉప్పుని తగిలించేస్తారు. కానీ అలా అస్సలు చేయొద్దండి. దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పావు కప్పు వరకు పాలను వేసుకోవాలండి. ఇవి వేడి పాలైనా వేసుకోవచ్చు, చల్లారిన పాలైనా వేసుకోవచ్చు, గోరువెచ్చగా ఉన్న పాలనైనా వేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఇలా పాలను కూడా వేసుకున్న తర్వాత 5 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 5 ఫింగర్స్తో మాత్రమే పిండిని కలపాలి, మొత్తం కలిసేటట్టు. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత అరచేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసాం కదా, ఇలా ముద్దగాని ఫామ్ అయితే మనకి ఆయిల్ అనేది సరిపోయినట్లు. ఇలా కలిపేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అనేది ఇలా కలుపుకోవాలి. పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. చూడండి, వేలు పెట్టి నొక్కితే వెంటనే దిగిపోవాలి, అంత సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పిండిని నానబెట్టుకోవాలి. ఈలోపు మనం పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పొడవుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 1 క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టమాటా చిన్న సైజుది తీసుకోవాలి, అది కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. నేను క్యారెట్ ఎక్కువ కావాలని చెప్పి 1 క్యారెట్ ఫుల్ క్యారెట్ని వేసుకున్నాను. మీకు క్యారెట్ కానీ వద్దకపోతే కొంచెం 1/2 క్యారెట్ అయినా వేసుకోవచ్చండి. క్యారెట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు మునగా నీళ్లు పోయాలి. అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసి దీని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మొత్తం బాగా కలబెట్టుకోవాలి. నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు అలా వదిలేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. కొంచెం వాటర్ని వేసుకొని ఇది లిక్విడ్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే కానీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఉండలు అనేవి అస్సలు కనిపించవండి. కర్రీ మొత్తం చాలా బాగుంటుంది. చూడండి, ఇలా లిక్విడ్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అనేవి రోలింగ్ బాయిలింగ్ అయినాయి. చూడండి, ఇలా తెరులుతున్నప్పుడు ఈ శనగపిండి లిక్విడ్ పేస్ట్ని దాంట్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. వెంటనే కలుపుకోవాలండి, ఇలా కానీ కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తాయి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా వచ్చింది కదా కర్రీ అనేది. ఇలా ఈ ప్యూరిన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ థిక్నెస్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 అవర్ తర్వాత ప్లేట్ తీసి పిండిని మరొకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకొని బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ ప్రెస్ తీసుకొని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పైన కింద 2 వైపులా రాసుకోవాలి. ఇలా రాసుకొని మనం చేసుకున్న బాల్ని పెట్టి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. పూరీ ప్రెస్లో కానీ పెట్టి చేసామంటే మనకి పూరీ అనేవి రౌండ్గా వస్తాయండి. మీకు కానీ పూరీ ప్రెస్ అవైలబుల్లో లేకపోతే
మామూలుగా చపాతీ పీట మీద అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ థిక్నెస్లో మనం పూరీని అయితే ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా వేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి ఆయిల్ అనేది పూరీ మీద వేస్తూ ఉండాలి కొంచెం కొంచెంగా. అప్పుడు పూరీ అనేవి ఈజీగా పొంగుతాయండి. చూడండి పూరీ ఎంత బాగా పొంగిందో. బయట హోటల్లో కూడా ఇలాగే పొంగుతుంది కదా, కానీ వాళ్ళు మైదా పిండి సోడా యూస్ చేస్తారు. మనం ఎటువంటి సోడా యూస్ చేయలేదు, మైదా యూస్ చేయలేదు. మనం హెల్తీగా పూరీని ప్రిపేర్ చేసుకుంటున్నాము గోధుమ పిండి వేసుకొని. అన్నట్టు పంచదార ఎందుకు వేసానో చెప్పలేదు కదండి, ఇప్పుడు చెప్తాను. పంచదార వేయడం వల్ల పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి. చూడండి ఈ విధంగా పొంగుతాయి. సోడా వేయకుండా, మైదా వేయకుండా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ పూరీల్ని ఇలా రెడీ చేసుకున్నామండి. అచ్చం హోటల్లో దొరికే పూరీలాగా. పిల్లలకి కూడా అట్రాక్టివ్గా ఉంటే చాలా ఇష్టపడతారు కదండి. పూరీలైనా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా చాలా అట్రాక్టివ్గా కనిపించాలి వాళ్ళకి, కొత్తగా. అందుకని నేను ఇలా డిఫరెంట్ షేప్స్తో పూరీల్ని చేశానండి. చూడండి, ఒకటి స్టార్, ఒకటి సర్కిల్, ఒకటి హార్ట్ షేప్, ఇలాగా చేసి ఇచ్చానండి. బ్రేక్ఫాస్ట్ అయినా ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి. వాళ్ళంతట వాళ్ళే తినేస్తారు. మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. డైలీ మనం ఫీడ్ చేస్తున్న తినని వాళ్ళలో కూడా చాలా చేంజెస్ వస్తాయండి. ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేసి పెడితే. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. చూసారు కదండి ఇవాళ మన పూరీ రెసిపీ. అచ్చం హోటల్లో లాగే పొంగించుకొని మైదా సోడా వేయకుండా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని కమెంట్ చేసేయండి.